హాయ్ అండి. యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్కి స్వాగతం అండి. ఈరోజు మేము మార్కాపురం బస్ స్టాండ్లో ఉన్నాము. మార్కాపురం బస్ స్టాండ్లో నుంచి బస్సు రోడ్డు మార్గమున శ్రీశైలం వెళ్ళడానికి బయలుదేరి ఉన్నాము. ఈ శ్రీశైలం వెళ్ళేటువంటి బస్సు మార్గంలో ఉన్నటువంటి కొండలు, పొలములు, ఆయా మధ్యలో ఉన్నటువంటి గ్రామాలను మీకు చూపించడానికి వీడియో చేస్తూ ఉన్నాను. చూడండి, మార్కాపురం నుంచి దోర్నాల వెళ్ళే వరకు ఈ వీడియో ఉంటుంది. దోర్నాల నుంచి మరలా శ్రీశైలం వెళ్ళేటువంటి వీడియో మరొకటి నేను అప్లోడ్ చేస్తాను. దయచేసి ఈ మార్కాపురం నుంచి దోర్నాల వరకు ఉండేటువంటి ఈ రోడ్డు మార్గపు యొక్క వీడియోని తప్పక చూడండి. మీకు ఆహ్లాదకరంగా ఉండాలని ఈ వీడియోను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఈ ఎండాకాలమును బట్టి పొలములు, ఈ రోడ్డు కుంటకు వెళ్ళేటువంటి రోడ్డు, పెద్దారవీడి మీదుగా దోర్నాల వెళ్ళేటువంటి రూట్లో మనం ఉన్నాం. ఇది కుంటకు వెళ్ళేటువంటి దారి. మార్కాపురం నుండి కుంటకు ప్రయాణం చేసే ప్రజలు ఈ దారి గుండా వెళ్తారు. తిప్రాంతకం, ఎర్రగొండపాలెము ఈ ఊర్లకు వెళ్ళడానికి ఈ రోడ్డు ఉంటుంది. ఇదేమో పెద్దారవీడు వెళ్ళేటువంటి రోడ్డు. ఇప్పుడు మేము వెళ్ళేటువంటి రోడ్డు పెద్దారవీడి మీదుగా వెళ్ళేటువంటి రోడ్డు. ఇది పెద్దారవీడి మీదుగా దోర్నాల వెళ్ళడానికి మేము ప్రయాణమై వెళుతూ ఉన్నాము. దోర్నాల నుంచి శ్రీశైలానికి బయలుదేరి ఉన్నాం మేము. ఈ రోడ్డుకు ఇరుపక్కల ఉన్నటువంటి పొలాలు, కొండలు, మధ్య మధ్యలో అక్కడక్కడ కనబడుతున్నటువంటి చిన్న చిన్న గ్రామాలు, ఇవన్నీ మన ప్రయాణాన్ని ఎంతో ఆహ్లాదకరంగాను ఉత్సాహవంతంగాను మారుస్తాయి. మా పిల్లలైతే ఈ గ్రామాలను, కొండలను చూస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి మేము శ్రీశైలం టూరుకి బయలుదేరి ఉన్నాం. ఈ శ్రీశైలం టూరు మీకు ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. శ్రీశైలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలను మీకు వీడియో రూపంలో షేర్ చేద్దామన్నటువంటి ఆలోచన అయితే మేము కలిగి ఉన్నాం. మా వీడియోలను ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి ఇక 3 రోజుల వరకు ఈ యొక్క వీడియోస్ వస్తాయి. శ్రీశైలం వీడియోస్ మీకు షేర్ చేస్తాం, తప్పక చూడండి. ఇప్పుడైతే దూరాన ఉన్నటువంటి కొండలు, పొలములు, పంటలకు సిద్ధముగా ఉన్నటువంటి పొలములు. ఇది పెద్దారవీడి బస్ స్టాండ్. ఇది పెద్దారవీడిని మనం క్రాస్ చేస్తూ ఉన్నాము. చూడండి, కొండల మధ్యలో ఉన్నటువంటి గ్రామం అది. ఆ గ్రామము ఒక చిన్న గ్రామము. ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. కొండల మధ్యలో నిర్మించుకున్నారు. ఇంకా ఫ్రెండ్స్, మనం చూస్తే శ్రీశైలం కొండల్లో ట్రైబల్ ప్రజలు ఉన్నారు. ట్రైబల్ పీపుల్స్ వారి యొక్క జీవన విధానాన్ని కూడా మనము అలాగ వెళుతూ చూద్దాం. వారు కొండ ప్రాంతాల్లో, కొండల మధ్యలో బ్రతుకుతూ పోడు వ్యవసాయం చేస్తూ వారి జీవనం చాలా న్యాచురల్ అయినటువంటి పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించానంటే, ఎటువంటి అబద్ధం కానీ మోసం కానీ చేయకుండా
వారు తమ వ్యవసాయమునే జీవనాధారంగా పెట్టుకొని వారికున్న వసతులతోటే సంతోషంగా బ్రతుకుతూ ఎవరికి ఎటువంటి కీడు తలపెట్టక ఎవరిపైన ఎటువంటి ద్వేషాలు రేగక వారి మానాన వారు స్వచ్ఛందంగా బ్రతికేటువంటి ఒక మంచి ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే నా ఒపీనియన్ ప్రకారం నిజంగా వారు ట్రైబల్ ప్రజలే నేను అనుకోవడం. ఎందుకంటే వాళ్ళు ఇక మరి ఎవరిని పట్టించుకోరు, వారాన వారు బ్రతుకుతూ ఉంటారు. చూడండి, దూరాన ఉన్నటువంటి కొండను మీరు చూడండి, చాలా బాగుంది. ఈ ప్రయాణంలో పొలములన్నీ కూడా వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నాయి. దీని యొక్క ఎత్తైన కొండలు, దాని కింద భాగంలోనే పొలములు. ఈ పొలాలన్నీ కూడా వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నాయి. మే నెల కనుక ఇలా ఉన్నాయి. మనం జూన్ జూలై నెలల్లో వస్తే పచ్చని పొలములుగా మనకు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు పొలములన్నీ రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయము. మనము ఈ యొక్క ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, మనం చిన్నదోర్నాల ఏరియాకి వచ్చేసి ఉన్నాము. ఇది చిన్నదోర్నాల యొక్క ఏరియా. ఇది చింతలగ్రహారం అంటారు. ఇది చింతలగ్రహారము మీదుగా చిన్నదోర్నాల తర్వాత పెద్దదోర్నాల. చూడండి, పెద్దదోర్నాలకి ఎంట్రన్స్లో ఒక రెస్టారెంట్ ఉంది. భోజనం కోసమని బస్సు అతను ఆపాడు. మేము భోజనం చేసి బయలుదేరుదాము అనేసి దిగాము. ఇక్కడ ఆపితే తర్వాత భోజనానికి ఎక్కడ ఆపను అని డ్రైవర్ అన్నాడు. కనుక టిఫిన్ చేయాల్సిన వాళ్ళు టిఫిన్, భోజనం చేయాల్సిన వాళ్ళు భోజనం ఏదైనా ఉంటే చేయమని అన్నాడు. కనుక మేము ఇక్కడ ఆగాం కాబట్టి నిలబడి ఒక 2 షార్ట్స్ మీకు చూపిద్దామని దిగాను. దోర్నాల వచ్చేసాం. దోర్నాల యొక్క శ్రీశైలానికి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ మెయిన్ గేటు సింహద్వారాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో శ్రీశైలం కొండలని చూపిస్తాను. చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, ప్రోత్సహించండి. మరి మంచి విషయాలను మీతో షేర్ చేసుకుంటారు.